హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో షర్మిల గారు నిన్న ఇడుపులపాయలో వాళ్ళ నాన్నగారు ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షురాలుగా పదవి చేపట్టబోతున్నారు. ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాదాపు 20 మంది పైగా ఎమ్మెల్యేలు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో ఈమె సమక్షంలో చేరుతున్నారనే ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం? 20 దాటి పైన ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఆవిడ పిసిసి పగ్గాలు చేపట్టడం వరకు నిజమే. అలాగే ఆవిడ ఇడుపులపాయ వెళ్ళి తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుని విజయవాడ వెళ్ళారు. ఆవిడ వెనకాల కేవీపీ రామచంద్రరావు గారు వీళ్ళందరూ ఉన్నారు. అలాగే కడపకి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ అంటే వెటరన్ కాంగ్రెస్ మెన్ అందరూ కూడా ఆవిడ వెనకాల బాసటగా నిలబడ్డారు. నిలబడ్డారు. పాత కడప ఎమ్మెల్యే అంటే యాక్చువల్గా అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ కడపలో, అందుకని వాళ్ళు కూడా వచ్చి మద్దతు ప్రకటించారు షర్మిలకి. అలాగే రఘువీరారెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చి ఆశీర్వదించి వెళ్ళాడు. ఆయన రాజశేఖర్ రెడ్డి అన్న బిడ్డని ఆశీర్వదించండి అని పిలుపు కూడా ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆవిడ ఒక మంచి ఒక వేవ్తో మొదలై ఈ రోజున పిసిసి పగ్గాలు చేపడుతున్నారు. అయితే ఈ 20 మంది వైసీపీ నుంచి వచ్చేస్తారు అని వినిపిస్తోంది, కానీ కన్ఫర్మేషన్ కాదు. అది వచ్చేస్తే మొత్తం వచ్చేస్తారు అని కూడా మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు దానిలో. నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారితో సహా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఆయన బయటకు వచ్చేసి విడిగా పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అని అనుకున్నారు అందరూ. అసలు వైఎస్ఆర్కి ఇంత సింపతి ఉంది, ఈ స్థాయి ఉంది అని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలంగా అనుకోలేదు. నిన్న అక్కడ హడావిడి చేశారు, రాజశేఖర రెడ్డి అన్న అది ఇది అని రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడారు. కానీ నిజానికి 2009 ఎన్నికల్లో ఆయన చిరంజీవి కనుక ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోతే రెండోసారి గెలుపు సాధించేవాడా అనేది కొంచెం సందేహాస్పదమే. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన మొత్తానికి గెలిచాడు, 2 సార్లు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాడు. అలాగే కేంద్రంలో కూడా యూపీఏ 2 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. ఆ రావటం వెనకాల సౌత్ నుంచి చాలామంది సపోర్ట్ చేశారు. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బలంగా సపోర్ట్ చేశాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటం నా జీవిత లక్ష్యం అని తరచూ చెప్పేవాడు ఆయన. ఈ క్రమంలోనే ఆవిడ కూడా షర్మిల గారు నిన్న ఇడుపులపాయలో సమాధి దగ్గర మాట్లాడుతూ మా తండ్రి గారి ఆశయమైనటువంటి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం అనే లక్ష్యమే నాది అని చెప్పింది ఆవిడ. ఇలా రాజశేఖర్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్ మనిషిగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కానీ ఈ మధ్యకాలంలో అంటే వైఎస్ఆర్సీపీ పెట్టి కాంగ్రెస్ నుంచి టోటల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొత్తం వెళ్ళిపోయారు వైసీపీకి. బొత్స సత్యనారాయణలు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా ఆ రోజున. ఏది 2014 తర్వాత కూడా, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఒక్కరొక్కరుగా వెళ్ళిపోయి అందులో చేరిపోయారు అందరూ. ఈ రోజున వైసీపీలో ఉన్నటువంటి దాదాపు నాయకులందరూ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. అలాగే ఓట్ బ్యాంకును కూడా, కాంగ్రెస్ ఓట్ బ్యాంకును మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ తన వైపుకి షిఫ్ట్ చేసేసుకుంది. దాన్ని వెనక్కి లాక్కొచ్చుకుని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం షర్మిల గారిని వినియోగించాలంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కళ్ళాపి జల్లి ముగ్గేయాలి. ఇంతకాలం ఊడ్చి కళ్ళాపి జల్లి ముగ్గేసే దిక్కు కూడా లేదు దానికి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఆ పని షర్మిలారెడ్డి అనేటువంటి ఒక అమ్మాయి చేతిలో పెట్టారు, ఆ ముగ్గేసే బాధ్యత. ముగ్గేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టాలి రేపు ఎన్నికల్లో. 90 రోజులు అనేది నిజానికి తక్కువ టైంలో అనిపిస్తుంది, కానీ రేవంత్ రెడ్డి కూడా 90 రోజుల్లోనే మ్యాజిక్ చేయగలిగాడు. సో
ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా కనిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు, చేస్తాము అని బలంగా చెప్పారు. నిన్న ఇడుపులపాయలో జరిగినటువంటి మీటింగ్లో అందరూ మాట్లాడారు, కేవీపీ, రఘువీరారెడ్డి, వీళ్ళందరూ. వాళ్ళు అంటే అధికారమే లక్ష్యంగా మేము కదులుతున్నాము, తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం షర్మిలారెడ్డి తీసుకొస్తారని మేము బలంగా నమ్ముతున్నాం అని మాట్లాడారు అందరూ. కానీ ఇప్పుడు ఆవిడ మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థిని చూడాలి, అంటే పోటీ ఇవ్వగలిగినటువంటి అభ్యర్థిని చూడాలి, వాళ్ళని నిలబెట్టాలి, వాళ్ళ తరఫున ప్రచారం జరగాలి. అయితే షర్మిల రాక వలన ఏం జరుగుతుంది రాజకీయాల్లో అంటే, గతంలో ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మొదట వినిపించిన మాట ఏమిటి? కేసీఆర్ గారే ఆవిడ్ని జగన్తో మాట్లాడి తీసుకొచ్చారు అనే మాట వినిపించింది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆవిడ చీల్చేస్తుంది, కొంత చీలిస్తే గెలుపు సాధ్యమవుతుంది, కేసీఆర్ గెలుపు ఈజీ అవుతుంది అని వినిపించింది. కానీ చివరి నిమిషంలో ఆవిడ రివర్స్ అయ్యి నేను పోటీకి వెళ్ళటం లేదని ప్రకటించారు, చంద్రబాబు లాగానే. చంద్రబాబు కూడా తాను పోటీ చేయకపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి లాభించింది కాబట్టి ఇక్కడ. అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆ రకమైన సహకారం కోరుతున్నాడు ఆయన. కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అభ్యర్థుల్ని నిలబెడుతుంది అంటే, పొత్తు పెట్టుకుంటుందా తెలుగుదేశంతో నేరుగా అంటే, ఇప్పటివరకు అయితే పొత్తు పెట్టుకుంటున్నట్టుగా ఎక్కడ మాటలు జరగల. అంటే టీడీపీ, కాంగ్రెసు, లెఫ్టు కలిసి పోటీ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు. కానీ కాంగ్రెస్ విడిగా పోటీ చేసే పరిస్థితే కనిపిస్తోంది ప్రస్తుతానికి. షర్మిల గారు ఈ మధ్య చంద్రబాబుని కలవటము, అలాగే లోకేష్కి ఆవిడ క్రిస్మస్ గిఫ్ట్ పంపటము, ఈ వ్యవహారాలు చూస్తే ఆవిడ కొంత ప్రోగా ఉంది అని అనిపిస్తోంది. ఆవిడని కూడా కలుపుకోవడం ద్వారా జగన్ ఫ్యామిలీలోనే చిచ్చు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి గ్యాప్స్ వాటిని వాడుకుని దాన్ని ప్రజల మనసుల్లోకి పంపు చేయటం ద్వారా జగన్ స్ట్రైచర్ని పడేయటానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు. అనుకుని షర్మిలారెడ్డిని తో పొత్తు పెట్టుకోవటం కానీ, లేకపోతే ఏదన్నా ఒప్పందం చేసుకోవటం కానీ. ఒప్పందము అంటే ఇన్ ది సెన్స్, వాళ్ళు టీడీపీ గెలిచే చోట వాళ్ళ అభ్యర్థుల్ని పెట్టరు, టీడీపీ గెలుస్తుంది అనుకున్న సీట్లో కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థిని పెట్టరు. అలాగే వాళ్ళకు కూడా కొన్ని చోట్ల వీళ్ళు గ్యాప్ ఇస్తారు, వాళ్ళకి గెలిచే అవకాశం ఉన్న చోట వీళ్ళు కూడా గ్యాప్ వదిలేస్తారు. సో ఈ పద్ధతిలో ఒక డిజైన్ ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం అనేది ప్రోగ్రాం. అందుకోసమే ఈరోజున ఆవిడ కాంగ్రెస్లో చేరుతున్నారు. కాంగ్రెస్లో చేరి ఆవిడ అంటే కాంగ్రెస్ లక్ష్యం కూడా అదే. ఇప్పుడు ఏపీలో యుద్ధం రెండు ప్రాంతీయ పార్టీల మధ్య జరుగుతోంది, తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ యుద్ధం. అది రెండు జాతీయ పార్టీలు చాలా ఏగరగా చూస్తూ గద్దల్లా కూర్చున్నాయి అక్కడ. ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. ఈ రెండు ఆ యుద్ధంలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలని తినేయాలని కూర్చున్నాయి అక్కడ. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని తినేయాలనుకుంటోంది, అలాగే బీజేపీ కుదిరితే టీడీపీని తినేయాలని చూస్తోంది. ఈ ప్రోగ్రాం నడుస్తోంది ఈ డిజైన్లో. సో ఈ డిజైన్ ఇలా ఉండగా షర్మిల గారు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తోంది, ఈవిడ ఆ ఆలోచనల్ని ఏ మేరకు ఇంప్లిమెంట్ చేస్తారు, జనంలోకి ఎలా తీసుకెళ్తారు, ఏం తీసుకెళ్తారు. రాజన్న రాజ్యం ఆల్రెడీ అన్నగారు వాడుతున్న పదం అది. కాబట్టి ఈవిడ ఇంకేదో ఒక క్యాచీ వర్డ్ పట్టుకొని జనంలోకి వెళ్ళాలి. తెలుగుదేశంతో వీళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది ఒక యాంగిల్. దీనికి కౌంటర్గా ఇంకొక కాన్స్పిరసీ థియరీ ఉంది. అదేంటంటే ఆవిడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు అన్ని సీట్లకి. అంటే తెలుగుదేశం గెలిచే చోట వదిలేయటము ఇలాంటివి లేకుండా టోటల్ అన్ని సీట్లకి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తాయి. షర్మిల అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ ప్రచారం చేస్తాయి. అలాగే కర్ణాటక నుంచి డీకే, ఇతర కేంద్రం నుంచి రాహుల్ గాంధీ గారు,
ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ వచ్చి సీరియస్గా ప్రచారం చేసేస్తే మ్యాక్సిమం ఓట్లు చీలిపోతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే ఆటోమేటిక్గా జగన్ గెలిచేస్తాడు. చంద్రబాబు 3వ ప్లేస్కో 2వ ప్లేస్కో సర్దుకోవాల్సి ఉంటుంది. 3వ ప్లేస్లో షర్మిల గారు ఉంటారా? అంటే షర్మిల గారిని నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? పవన్ కళ్యాణ్ నమ్ముకున్న జనసేన ఉంటుందా? ఇలా రకరకాల అభిప్రాయాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఎవరికి కూడా అంటే ఇప్పుడు సీరియస్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఒకటే ఓపెన్గా ప్రకటించాడు, నేను షర్మిల గారితోనే వెళ్తున్నాను అని. లిస్టులో మల్లాది విష్ణు లాంటి వాళ్ళ పేర్లు చాలా వినిపిస్తున్నాయి. అలాగే పూతలపట్టు బాబు లాంటి వాడు వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాడు. ఇక్కడ టికెట్లు దొరకని వాళ్ళు కొంతమంది అక్కడ అకామిడేట్ అవుదామని ట్రై చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వని వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ చేరతారు అనుకుంటున్నారు. నిలబడితే ఏం జరుగుతుంది? అది కూడా స్ప్లిట్టే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లో కొంత భాగం వాళ్ళు చీల్చుతారు. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్గా కంటెస్ట్ చేస్తారు, గట్టిగా ఆర్గ్యూ చేస్తారు, గొడవ పడతారు. కాబట్టి అప్పుడు తెలుగుదేశానికి వచ్చేటువంటి ఓటు శాతం తగ్గుతుంది. ఈ తగ్గడం అనేది తెలుగుదేశం పార్టీ గెలుపు మీద ప్రభావితం చూపిస్తే ఏంటి పరిస్థితి చంద్రబాబుది అనేది ఒక సందేహం. అందుకని షర్మిల రాజకీయ ప్రవేశం అంటే ఏపీలో ఆవిడ పీసీసీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఆవిడ ప్రోగ్రాం మొదలుపెడితే చంద్రబాబు గారికి కలిసి వచ్చేది ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేది ఏమిటి అనే లెక్కలు వేస్తే 50-50 ఛాన్సెస్సే ఉన్నాయి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడుకి కూడా ఉపయోగపడటానికి కొన్ని కోణాల్లో అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే దగ్గర తెలుగుదేశం పార్టీ గెలిచే చోట్ల తాను నిష్క్రమించి తాను కొన్ని సీట్లు స్పెసిఫై చేసి అక్కడ తాను పోటీ చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అంటే కనిపించని పొత్తు లాంటిది నడపచ్చు చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా. అలాంటి ప్రోగ్రాం ఏదైనా పెట్టుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగే ప్రమాదాన్ని నివారించడం సాధ్యం కాదు. అది చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్లో చంద్రబాబు కనిపిస్తున్నాడు, కానీ ఇప్పటిదాకా దానికి సంబంధించి యాక్టివిటీ ఆయన మొదలుపెట్టినట్టుగా ఎక్కడ కనబట్టల. సో చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే షర్మిల గారు ఏదో రూపంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టి అన్నని తిరిగి ముఖ్యమంత్రిని చేసేస్తారు అనే అభిప్రాయం. రెండోది, ఆవిడకి నష్టము లేదు. ఇప్పుడు ఆవిడ క్యాంపెయినింగ్ చేస్తారు, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ వస్తుంది, దానిలో కొన్ని సీట్లు గెలిస్తే గెలవచ్చు. అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన తాలూకా మొత్తం పాపాన్ని కాంగ్రెస్ మీద వేసి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో పక్కకి నెట్టేసినటువంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ తిరిగి దానికి జవసత్వాలు ఇవ్వాలి, కూర్చోబెట్టాలి. దాని ద్వారా వచ్చేటువంటి ఎంపీ సీట్లు వాళ్ళకి కేంద్రంలో అధికారంలోకి రావడానికి చాలా అవసరం. సౌత్ నుంచి 60 సీట్లు నేనే పట్టుకెళ్తున్నాను అని చెప్పి బీజేపీ చెప్తోంది. సో ఇది వాతావరణం. ఈ వాతావరణంలో షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతున్నారు. జనాల్లో ఆవిడ మీద ఉన్నటువంటి నమ్మకాలు, ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి విమర్శలు, ఇలా రకరకాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా ఇప్పుడు మల్లాది విష్ణు వెళ్ళిపోతాడని ఒక ప్రచారం జరుగుతోంది, కానీ నాకు తెలిసినంత వరకు తను వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే ప్రస్తుతం తనకు టికెట్ ఇవ్వడం లేదనేది క్లారిటీ వచ్చింది. వెల్లంపల్లికి అని అన్నారు నిన్నటిదాకా, ఇప్పుడు వెల్లంపల్లిని కూడా మారుస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఎవరు మారినా విష్ణుకి టికెట్ లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన వేరే పార్టీలో చేరి పోటీ చేసే మూడ్లో లేడు, సైలెంట్గా ఉంటాడు. ఓడిపోతాను అని తెలిసి కదా వాళ్ళు టికెట్ ఇవ్వండి. ఇంకో పార్టీలోకి వెళ్ళి పోటీ చేసినంత మాత్రాన గెలుస్తామా, డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప అని ఆలోచించే మనిషి ఆయన. అందుకని ఇమ్మీడియట్గా చేరడు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చేస్తే, వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ త్యాగాన్ని గుర్తించి నాకు ఏదన్నా పదవి ఇవ్వండి అని అడుగుతాడు. ఇవ్వచ్చు, గుర్తించి త్యాగం చేసావు కాబట్టి నీకు అవకాశం ఉంది, యూ డిజర్వ్ ఇట్. కాబట్టి ఆ పద్ధతిలో ఆయన ఏదైనా వ్యూహం పన్నుతున్నాడా మల్లాది విష్ణు అనేది ఒక డౌట్. ఇలా చాలామంది ఉన్నారు. అందుకని 20 మంది చేరిపోతారు, 30 మంది చేరిపోతారు అనేది ఒక బూమ్ క్రియేట్ చేయడానికి చెప్తున్న మాటే తప్ప
అక్కడ అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీలో స్టిల్ లింకులు ఉన్నాయి, కోవర్ట్లు ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంది అక్కడికి. వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు, టీడీపీకి కూడా మినిట్ టు మినిట్ సమాచారం వెళ్ళిపోతుంది. జనసేనకు కూడా వెళుతోంది. సో ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ మీద ఉంది. కాంగ్రెస్ ఏం చేయబోతోంది, ఈరోజు ఏం మ్యాజిక్ చేయబోతోంది, స్టేట్లో తను ప్రాభవాన్ని సాధించటం సాధ్యమేనా కాదా అనేది ఈ సాయంత్రానికి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే.